ఆంధ్రప్రదేశ్కు సైబర్ అటాక్స్ ముప్పు పొంచి ఉంది. విశ్రాంత ఉద్యోగులు మహిళలు టార్గెట్గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోనున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి లైవ్లో మా ప్రతినిధులు రాజమండ్రి నుండి శ్రీరామూర్తి, అలాగే నెల్లూరు నుండి నాయుడు, తిరుపతి నుండి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రి నుండి శ్రీరామూర్తి, సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో. ఈ సైబర్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. వీటి మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సైబర్ క్రైమ్లు ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయి చాలా అంటే ఈ మధ్యగా ఈ నేరాలు కూడా చాలా అధికంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్లు పెరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ సైబర్ నేరాల్లో ప్రధానంగా ఎవరైతే తెలివైన వారే ఎక్కువ పడుతున్నట్టుగా కూడా మనకి కంప్లైంట్లు బట్టి కూడా తెలుస్తుంది. ఎక్కువ మంది ఉద్యోగుల్ని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్ళు ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అంటే ఫోన్ని ట్రాక్ చేయడం ద్వారా వల పన్నుతున్నారు. అలాగే ఎక్కువ మందిని ఎంప్లాయీస్, అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ ఉద్యోగులను కానీ వీళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ని ఎలాగా ట్రాప్ చేసి లాక్కోవాలన్న దాని మీద ఆధార్ నెంబర్లతో సహా వాళ్ళని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సైబరు నేరగాళ్ళ పరిస్థితి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయిందని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. మామూలుగా ఫోన్ చేసి, అంటే మీకు పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్ తీసుకోవాలంటే అది ఆ పార్సిల్ వెనక్కి వచ్చేసింది, మీరు తీసుకోలేదు. ఆ పార్సిల్ చూసినట్లయితే అందులో గంజాయి ఉంది, లేకపోతే ఇంకో డ్రగ్స్ ఉన్నాయి. ఇది కనుక మీరు కేసు మాఫీ చేయాలంటే మీ నుంచి వివరాలన్నీ కావాలంటూ ఒక ట్రాప్లోకి పడేస్తున్నారు. అలాగే ఇది పెద్ద నేరం, రాజద్రోహం కేసులో అవుతుందని చెప్పేసి కూడా బెదిరిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకి పడిపోతున్న ఈ తెలివైన వ్యక్తులు, ఉద్యోగుల్లో కొంతమంది, అలాగే మహిళలను కూడా ఎక్కువ మంది టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు ఆ ట్రాప్లో పడడంతో మెల్లిగా ఆ ఫోన్ నెంబర్ నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం, మీ బ్యాంక్ అకౌంట్లో చివరికి వచ్చేవాడికి బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందని చెప్పేసి అడగడం. కనీసం దీనికి 1 లక్ష 2 లక్షలు ఖర్చు అవుతుంది, అలాగైతే మీ మీద కేసు లేకుండా చేస్తాం, మేము ఇంటెలిజెన్స్ నుంచి మాట్లాడుతున్నాం, లేదంటే సెంట్రల్ క్రైమ్ బ్యూరో నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి కూడా ఈ ట్రాపింగ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎన్నట్ల మీద కూడా ఎప్పటికప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా చాలా సీరియస్గా స్పందిస్తుంది. సైబర్ నేరగాలు కనుక రిపోర్ట్లు వచ్చినట్టే వాళ్ళని ఎక్కడున్నా సరే పట్టుకోవడానికి కొంత యంత్రాంగాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పోలీసుల దగ్గర ఉండడంతో కొన్ని పట్టుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది అయితే దొరకని పరిస్థితి కూడా ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా మొత్తం ఏదో చిన్న ఆధారం దొరికితే మాత్రం ఖచ్చితంగా సైబర్ నేరగాల్ని పోలీసులు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అలాంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు, అలాంటి సైబర్ నేరగాళ్ళు వలలో పడేయడానికి కాల్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు రాంగ్ కాల్స్ కానీ, అన్నోన్ కాల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎత్తొద్దని చెప్పి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా సైబర్ నేరగాళ్ళకి సంబంధించి ఇది వచ్చినా సరే వెంటనే అనుమానంగా ఉన్నట్లయితే 1930కి ఫోన్ చేయాలని చెప్పి కూడా ప్రత్యేకమైన నెంబర్ను కూడా సైబర్ నేరాల కోసం పోలీస్ యంత్రాంగం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది. ఈ నెంబర్కి చేసినట్లయితే వాళ్ళకి అనుమానం ఉన్న నెంబర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి కనుక చెప్పినట్లయితే వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకోవడానికి కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అయితే మన ఈ మధ్యకాలం చూస్తున్నాం, చాలా చోట్ల చూసినట్లయితే వృద్ధుల్ని, అలాగే ఉద్యోగుల్ని, అంటే పెన్షనర్స్ని కూడా అంటే ఎక్కువ మొత్తాలు డ్రా చేస్తున్న వాళ్ళని కూడా వీళ్ళు ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ డేటాని కలెక్ట్ చేసి వాళ్ళని ఒక ముగ్గులోకి దింపి వాళ్ళని ట్రాప్ చేసే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులను కూడా ఈ మధ్యకాలంలో ట్రాప్ చేశారు. అయితే పోలీసులకి రిపోర్ట్ ఇస్తారని తెలిసి మధ్యలో డ్రాప్ అయిన ఉన్నాయి. అవి కాకుండా కొంతమంది ఉద్యోగులు, అలాగే కొంతమంది వ్యాపారస్తులు కూడా సైబర్ నేరగాల్లో మోసపోయామని చెప్పి మా దగ్గర 50,000 లాక్కి వెళ్ళిపోయారు, 90,000 డబ్బులన్నీ వెళ్ళిపోయిన తర్వాత కానీ వీళ్ళు మేల్కోవట్లేదు. ఆ తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ఉంది. వారు ఏమాత్రం వారి ఫోన్ నెంబర్ కానీ ఏదైనా ఉంటే కనుక వాళ్ళని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే కనుక నష్టపోయే పరిస్థితి వస్తుంది. దీంతో మొత్తం సైబర్ నేరాలు ఈ మధ్యకాలంలో చాలా విస్తృతమైపోయినాయి. 1వ తారీఖు వచ్చేటప్పటికి ఉద్యోగులకి అకౌంట్లో డబ్బులు పడతాయి, జీతాలు పడతాయి. ఈ నేపథ్యంలో
31 తారీఖులను కూడా సైబర్ నేరగాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టి వీరిని ట్రాప్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీంతో పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఈ సైబర్ నేరాల్ని అదుపు చేసేందుకు ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూర్తి.